పెద్దోళ్ళు తీసుకుంటారు పెన్షన్. నేను చూసిన పేరు బైసన్. నిజంగా వాటే మూవీ నిజంగా చాలా చాలా కనెక్ట్ అయిపోయింది. పులి కడుపున పులే పుడతా అంటారు కదా, అది బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పొచ్చు. చాలా బాగుందన్న. అమ్మాయిలు తింటారు పానీపూరి సినిమాలో ఉంది, మంచి స్టోరీ. నిజంగా చెప్తున్నా, ఫస్ట్ ఆఫ్ ఒక సీన్ ఉంటే బస్ సీన్ చూస్తుంటే నాకైతే పడిపోయింది. అంత డేంజర్ సీన్, ఎంత వైలెంట్ ఉందంటే అంత వైలెంట్ ఉంది. సెకండ్ హాఫ్కి వచ్చే 2 సీన్స్ ఉంటాయి నిజంగా కంటతర పెట్టించాయి. నిజంగా ఇన్ని రోజులు కబడ్డీ అంటే చూశాను కానీ ఈ సినిమా చూసిన దాకా ఒక రెస్పెక్ట్ జరిగింది. ఇది నిజంగా ఒక దేశభక్తి. మేరా భారత్ మహాన్, ప్రౌడ్ టు బి ఇండియన్ అన్నట్టుగా ఆ సినిమా చూసిన ప్రతి సెకండ్ కూడా నిజంగా కాలర్ గేసిన సినిమా అన్న. చాలా చాలా బాగుంది. తమిళియన్స్ నిజంగా వేరే లెవెల్, చాలా చక్కగా డైరెక్షన్ తీశారు. చాలా చాలా బాగా నచ్చింది నిజంగా. కొన్ని సీన్స్ అయితే ఆకట్టుకున్నాయి. డైరెక్టర్ మాత్రం డ్రగ్ను ఇంజెక్ట్ చేశాడు. నాకు క్లైమాక్స్ సీన్ చూస్తుంటే మాత్రం ఊచకోత రప్పడించిన ఫీలింగ్ వస్తే ప్రతి ఒక్కరు చెప్తున్నా, ఇట్లాంటి సినిమాని ఎంకరేజ్ చేయకుంటే అసలు వేస్ట్. దయచేసి ఇలాంటి సినిమాలు ఎంకరేజ్ చేయండి. నిజం చెప్తున్నా, ఆ మారి సెల్వరాజు డైరెక్షన్, ఆయన సినిమాలను ఎప్పుడు చూడలే కానీ ఇది కదా సినిమా అంటే, ఇది కదా బీజేఎం అంటే, ఇది కదా టేకింగ్ అనే ఫీలింగ్ కలిగింది. నిజంగా ధృవ్ విక్రమ్ అబ్బా ఏమన్నా యాక్టింగ్ చేశాడా. ఇట్లా మనం చూసాం తంగళ సినిమాలో వాళ్ళు డాడీ యాక్టింగ్ చేశాడు. నిజంగా తండ్రికి తగ్గ తనడు అన్నట్టుగా ఏమన్నా చేశాడు యాక్టింగ్. చాలా బాగుంది. అనుపమ యొక్క లవ్ కనెక్షన్ కానీ, ఆ కెమిస్ట్రీ కానీ చాలా బాగా అనిపిస్తుంది. నిజంగా అనుపమ ఫ్యాన్స్ ప్రతి ఒక్కరు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. నిజంగా పాయింట్ పని చెప్తున్నా, సినిమా చాలా చాలా బాగుంది. ఒక తెలుగు కూడా చెప్తున్నా, రండి అబ్బా ఇలాంటి సినిమా చూడండి. ప్రతి ఒక్కరు బాగా నచ్చింది. చిట్ట చివరికి చెప్పదలుచుకున్నా, వాషింగ్ పౌడర్ నిర్మా సినిమా చూడిపోతుంది మీ కర్మ. దయచేసి ఇలాంటి సినిమా ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. ఇప్పుడే బైసన్ సినిమా చూసిన. సినిమా కానీ ఫస్ట్ ట్రైలర్ చూసిన అన్న. ట్రైలర్ అవన్నీ చూస్తే నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అందుకే సినిమాకి వచ్చిన. సినిమా అయితే అసలు నిజంగా చాలా అంటే చాలా అనుకున్న దానికన్నా అంతకు మించుందన్న. నిజంగా ఆ ఎమోషన్స్ కానీ, ఆ డ్రామా కానీ ఉంటుంది చూడు, ఒక విలేజ్ డ్రామా ఇంటెన్స్ మొత్తం. అసలు కులం గురించి కానీ వాళ్ళు చూపించే విధానం కానీ వేరే లెవెల్ చూపించిండు మారి సెల్వరాజ్ గారు. అంటే డైరెక్టర్ అని చెప్పదు కానీ, డైరెక్టర్ అంటే ఇలా ఉండాలి అని మాత్రం చెప్తాను నేను. నిజంగా అంటే అతను తీసిన ముందు సినిమాలు అన్ని సినిమాలు చూసుకుంటూ వస్తే ఈ సినిమా అయితే ఒక వేరే లెవెల్ ఉంది. నిజంగా నాకు ధృవ్ విక్రమ్ అన్న గురించి చెప్పాలి. అన్న యాక్టింగ్ అయితే వేరే లెవెల్ అన్న. నిజంగా అన్న అయితే మామూలుగా యాక్ట్ చేయలేదు. యాక్టింగ్ కూడా కాదు, జీవించేశాడని చెప్పాలి. అంటే అంత న్యాచురాలిటీ, అంత ఒరిజినాలిటీ అనేది ఎక్కడి నుంచి వచ్చిందా అనుకుంటే వాళ్ళ డాడీ విక్రమ్ నుంచి వచ్చిందని మాత్రం చెప్పుకోవచ్చు. నిజంగా నాకైతే సినిమా అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది. నిజంగా అంటే మనకి ఇప్పటివరకు కబడ్డీ అంటే తెలుగులో భీమలి కబడ్డీ జట్టు ఆ సినిమా గుర్తొస్తుంది. కానీ ఇప్పటి నుంచి చూడండి, నిజంగా కబడ్డీ అని చెప్తే బైసన్ అని చెప్తారు మీరందరూ. ఎందుకంటే ఆ లెవెల్లో ఉంది. ఒకటి చెప్తా, తమిళ సినిమా అంటారు, తెలుగు సినిమా అంటారు, కన్నడ సినిమా అంటారు, మలయాళ సినిమా అంటారు. ఏ సినిమా అన్న, ఇదంతా మన సినిమా, మన అందరి సినిమా అన్న. ఒక మంచి కంటెంట్ ఉంది, మంచి స్టోరీ ఉంది, ప్రతి ఒక్కరికి నచ్చే టాపిక్ ఉంది. నిజంగా అంటే ఈ సినిమాలో ఎండింగ్ కూడా మీరు ఆ టైటిల్ కార్డ్స్ ఎండింగ్ వచ్చేంత వరకు సినిమాలోనే అలానే కూర్చొని ఉంటారు థియేటర్లో. ఎందుకంటే అంత ఇన్వాల్వ్ అయిపోతారు సినిమాలో అనమాట. అంత మంచిగా అనుపమ గారు, మీరు అసలు ఏ సినిమా అయినా తీయండి మ్యామ్. నిజంగా మీరైతే అసలు మీ గ్లామర్ కానీ, మీ లుక్స్ కానీ, మీ ఆ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ కానీ, ఆ ఎమోషన్స్ కానీ నిజంగా చాలా అంటే చాలా క్లియర్గా, చాలా మంచిగా అనిపించింది మాకైతే. నాకైతే ఓవరాల్గా సినిమా గురించి అయితే ఒకటే చెప్తా అన్న, బైసన్ సినిమాని ఎలాంటి చూడాలంటే పిల్లలు, పెద్దోళ్ళు, పిల్లకానో, లవర్నో, లవల్నో, బ్రేకప్ అయిన ఆఖరికి ముసలోళ్ళు కూడా ఫస్ట్ పాన్ ఇండియా, పాన్ వరల్డ్, పాన్ హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్, మాలీవుడ్, కాలీవుడ్ అందరు వెళ్ళి బైసన్ సినిమా థియేటర్లో ఉంది. మీరు అందరు పక్కా చూడండి. థ్యాంక్ యూ అన్న. అప్పుడే చూసాను అన్న బైసన్ మూవీ, చాలా ఎక్సలెంట్గా అనిపించింది. ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ ఎక్కడ బోరింగ్ అనిపించదు మనకి. సినిమా అయితే కబడ్డీ ప్లేయర్స్ గురించి తప్పనిసరిగా చూడాల్సిన మూవీ ఇది. ఎందుకంటే ఫస్ట్ హాఫ్లో మనకి ఆ ఎలివేషన్స్, బీజిఎమ్స్ కానీ, సెకండ్ హాఫ్ మొత్తం ఎరగదీస్తారు. సినిమా అయితే మెయిన్గా కబడ్డీ ప్లేయర్స్కి ఒక ఇన్స్పిరేషన్ మూవీ అవుతుంది. చాలా ఎక్సలెంట్గా తీశారు సినిమా అయితే. బాగుంది భయ్య. ధృవ యాక్టింగ్ మాత్రం ఎరగదీస్తాడు. విక్రమ్ కొడుకైనా యాక్టింగ్ పర్ఫార్మెన్స్ విక్రమ్లో అనిపించింది. యాక్టింగ్ పర్ఫార్మెన్స్ దీంట్లో మనకి చాలా ఎక్సలెంట్గా ఎలివేషన్ సీన్స్, బీజం, ఆర్ఆర్ కానీ, స్కోర్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఎక్సలెంట్గా విజువల్స్ బాగున్నాయి. సినిమా అయితే స్టోరీ తగ్గట్టుగా బైసన్ అంటే ఒక గంగిరెద్దు అట్లా ఆ టైప్లో చూపించాడు. కబడ్డీ ప్లేయర్స్ ఎట్లా ఆడాలి అంటే, ఒక ఇండియన్ ప్లేయర్కి మనం ఎంత కష్టపడి పైకి రావాలని చెప్పేసి అన్నీ మొత్తం ఆ స్టోరీ మొత్తం మనకి చాలా ఎక్సలెంట్గా ఎమోషన్ క్యారీ చేశారు. చాలా ఎక్సలెంట్గా అనిపించింది మూవీ. తప్పనిసరిగా మీకు ఆ మూవీ చాలా, బైసన్ మూవీ చాలా గుర్తుండిపోతుంది. కబడ్డీ ప్లేయర్స్ మెయిన్గా తప్పనిసరిగా చూడండి. థ్యాంక్ యూ. బైసన్ మూవీ చూశాను. మారి సెల్వరాజ్ అన్నవారు ఏం రచించారంటే స్టోరీ మామూలు రచించారు. మా అనుపమ స్టోరీ మాత్రం, అనుపమ ఎలివేషన్ కానీ, అనుపమ యాక్టింగ్ కానీ కూతురు ర్యాంప్. అసలు ఆమె ఒక కిస్ ఇస్తుంది, ఊచకోతుంటే ఖాళీ. లాస్ట్కి ఒక 3 పాయింట్స్ తోటి అన్నయ్య ఎట్లా పాయింట్ తీసుకొస్తారంటే, ఒక ఇండియా టీంకి ఎట్లా ఆడతారో అన్నయ్య అట్లా ఆడేసింది. అది రియల్గా ఆడుతున్నాను అది కబడ్డీ అంతే అన్న. థ్యాంక్ యూ. బైసన్ మూవీ చూసాను భయ్యా. మూవీ గురించి ఒక్క మాట చెప్తా, ఇలాంటి మూవీ రాదు. నిజంగా విక్రమ్ గారి కొడుకు అంటే ఏంటనుకున్నాను, మామూలుగా చేయలే.
వేరే లెవెల్ భయ, నెక్స్ట్ లెవెల్ అంటారు, నెక్స్ట్ లెవెల్ ఉంది సినిమా. నిజంగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక లెవెల్ అనిపించింది. సెకండ్ హాఫ్ కోసం మాత్రం నిజంగా భయ్యా ఆ కబడ్డీ ఏం ఆడిపించినా కానీ చూసానికి అయితే ఒక్కొక్కరికి ఉత్సాహ ఆడింది. నిజంగా ఆ ఎమోషన్ అయింది భయ్యా. అసలు ఆ లవ్ ట్రాక్ నిజంగా అనుపమ పరమేశ్వర్ అంటే గ్లామర్ రోల్ చూసినా తన గ్లామర్ కానీ తన అందాలు కానీ గురించి వేరే లెక్కలు పెట్టుకుంటే నిజంగా ఇందులో ప్యూర్ లవ్ స్టోరీ భయ్య. లవ్ స్టోరీ అంటే ఇలా ఉండాలి. నిజంగా ఒక లవ్ వల్ల మన ఎమోషనల్ కానీ మన క్యారింగ్ కానీ ఏది మిస్ కాకుండా ఒక అద్భుతమైన కాన్సెప్ట్ చూపించాడు. నిజంగా విక్రమ్ కొడుకు ఫస్ట్ సినిమా అనేది కాదు భయ్య, ఈజ్ ద బెస్ట్ సినిమా. అలాగే నిజంగా డైరెక్టర్ గారి గురించి చెప్పాలనుకుంటే ఒక మాట చెప్పాలి, ఇలాంటి సినిమా రాదు భయ్య. చాలా అసలు నిజంగా విక్రమ్ గురించి చెప్పాలంటే డైరెక్టరు ఒకటే మాట, విక్రమ్ గారు కొడుకుని తీసుకొచ్చి ఇంత అద్భుతమైన కాన్సెప్ట్, ఒక లవ్ ట్రాక్, ఒక ఎమోషనల్, ఒక కబడ్డీ అనే ఒక చిన్న గేమ్ని ఇంత హై లెవెల్లో చూపించడం అనేది మామూలు విషయం కాదు, వేరే లెవెల్లో ఉంది భయ్య. అలాగే ప్రొడక్షన్ వాల్యూస్ గురించి మాట్లాడుకోవాలి. ఇందులో అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ ఎవ్రీథింగ్ చెప్తున్నా ఈజ్ ద బెస్ట్ భయ్య. సినిమా ఈజ్ ద బెస్ట్ అనుకోవచ్చు. ప్రతిదీ కూడా చాలా బెస్ట్గా ఇచ్చారు, చాలా మంచి సినిమా. అలాగే మేము చెప్పుకోవాలి క్లైమాక్స్ భయ్య, అదిరిపోయింది క్లైమాక్స్. అసలు చూస్తున్నంత సేపు కూడా కబడ్డీ ఆడుతున్నప్పుడు కూడా అసలు వేరే లెవెల్లో చూపించారు. ఇంకోటి మెయిన్ ఈ సినిమాకి సంబంధించి అయితే మిడిల్ క్లాస్ ప్రతి ఒక్కరికి ఉపయోగపడే సినిమా అన్నమాట. అంటే మన ఎదుగుదలని ప్రతి ఒక్కరు ఎలా తొక్కాలని చూస్తారని దాని గురించి కూడా ఒక అద్భుతమైన కాన్సెప్ట్ చూపించారు. చాలా బాగుంది భయ్య, బ్లాక్ బస్టర్ హిట్ తెలుగులో. హాయ్ అన్న, ఇప్పుడే బాయ్సన్ సినిమా చూసాను. సినిమా విషయానికి వస్తే ఒక మంచి సినిమా, ఒక మంచి మనసున్న సినిమా అన్న. సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన విక్రమ్ గారు కొడుకు అని తెలిసింది, ధ్రువ విక్రమ్. అంటే ఇంతకుముందు ఆయన ఒక సినిమా చూసే కానీ అంత అనిపించలే, కానీ ఈ సినిమా అన్న జీవించేసాడన్న యాక్టింగ్ అయితే, అంటే విక్రమ్ని మనం మర్చిపోయేది యాక్టింగ్ చేశాడని చెప్తాను. అంటే యాక్టింగ్ అంటే అన్న చింపేశాడని చెప్తాను. ఆ విలేజ్ బ్యాక్గ్రౌండ్ కానీ, ఆ స్టోరీ కానీ, ఆ స్క్రీన్ ప్లే కానీ అన్న నిజంగా చెప్తున్నా చాలా అంటే చాలా బాగా తీసాను డైరెక్టర్ అయితే. అసలు నిజంగా చెప్తున్నా, డైరెక్ట్గా దండం పెట్టాలని చెప్తున్నాను. గుడి కట్టినా పర్లేదు, అంత బాగా తీసింది, నాకైతే చాలా బాగా నచ్చింది. మెయిన్ అన్న ఈ సినిమా ఎవరికి మనం క్రెడిట్స్ ఇవ్వాలంటే డైరెక్టర్ గారు అన్న, చాలా అంటే చాలా బాగా తీశారన్న, చాలా బాగా నచ్చింది నాకైతే. ఒక మంచి సినిమా అన్న, చాలా బాగుంది. దీంట్లో వచ్చేసిన అనుపమ గారు యాక్టింగ్ చేశారన్న, అసలు వేరే లెవెల్ అని చెప్తా. ఇంకా హీరో గురించి వస్తే అన్న కబడ్డీ స్పోర్ట్స్ గురించి అన్న ఈ సినిమాలో చూపించినట్టు ఏ సినిమా చూపించలేదన్న, చాలా బాగా చూపించారు. సినిమా అయితే చాలా బాగుందన్న, ప్రతి ఒక్కరు సినిమా చూడడం కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. బైసన్ మూవీ సినిమా చూసిన తర్వాత ఒకటే ఒక మాట, బ్లాక్ బాస్టర్ అనమాట. విక్రమ్ గారి కొడుకని కాదు కానీ ధ్రువ విక్రమ్ అయితే చాలా బాగా చేశాడు, చించేశాడు అనమాట యాక్టింగ్. ఆ స్టోరీ సెలక్షన్తోనే నిజంగా ఆడియన్స్ని గెలుచుకున్నాడు అనమాట. మెయిన్ కబడ్డీ గురించి తీసిన సినిమా అనమాట. చాలా అంటే చాలా గూస్ బంప్స్ మూమెంట్ ఉన్నాయి. సో ఆ హీరోతో లవ్ ట్రాక్తో పాటు ఒక మంచి స్టోరీని, రియల్ లైఫ్ స్టోరీని తీసుకొని వచ్చి చాలా బాగా చూపించారనమాట డైరెక్టర్ మారీ సెల్వన్ గారు. సో ఆయన డైరెక్షన్ అయితే చాలా బాగుంది. ఒక్కొక్క సీన్ రాసుకునే విధానం కానీ, ఆ ఊర్ల మధ్య ఉన్న సీన్స్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి. మెయిన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఆ సాంగ్స్ కూడా సిచ్యువేషనల్ సాంగ్స్ చాలా అంటే చాలా బాగున్నాయి. పర్ఫార్మెన్స్ పరంగా అయితే ధ్రువ విక్రమ్ అయితే చించేశాడు అనమాట, చాలా బాగా చేశాడు. ఆ లాస్ట్ క్లైమాక్స్ అయితే నిజంగా పాకిస్తాన్ ఇండియా కబడ్డీ మ్యాచ్ చాలా అంటే చాలా బాగుంటుంది. సో మీరందరూ ఫ్యామిలీతో వెళ్ళండి. తమిళ సినిమా, తెలుగు సినిమా అని కాదు, ఒక మంచి సినిమా, కంటెంట్ ఉన్న సినిమా, అందరు చూడాల్సిన సినిమా, చాలా బాగుంది. అందరు థియేటర్కి వెళ్ళి చూడండి బైసన్ మూవీ. బైసన్ మూవీ చూడడం జరిగింది. మూవీ అయితే చాలా బాగుంది. ఆ విలేజ్ ఎమోషన్ కానీ, ఆ తర్వాత కబడ్డీ గురించి చెప్పిన విధానం చాలా బాగుంది. ముఖ్యంగా 90స్లో విలేజెస్లో ఆ గొడవలు, తర్వాత ఎవరైనా ఎదుగుతుంటే ఎట్లా ఇది చేస్తారు, క్యాస్ట్ అన్నీ చాలా బాగా కవర్ చేశారు. పర్ఫార్మెన్స్ గురించి చెప్పుకుంటే ధ్రువ విక్రమ్ గారు చాలా బాగా చేశారు. అనుపమ పర్ఫార్మెన్స్ కూడా చాలా డీసెంట్గా ఉంది. ముఖ్యంగా నాకు ఈ సినిమాలో నచ్చింది ఏంటంటే హీరో ఫాదర్గా చేసిన పశుపతి గారు అయితే చాలా బాగా చేశారు. చాలా మంచి మూవీ చూసాం. అందరూ థియేటర్స్కి వచ్చి కంపల్సరీగా మూవీ చూడండి. కబడ్డీ గురించి చాలా బాగా చూపించారు. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్లో క్లైమాక్స్, ప్రీ క్లైమాక్స్ అయితే అసలు గూస్ బంప్ మూమెంట్స్ చాలా ఉన్నాయి. అందరూ వచ్చి థియేటర్స్కి వచ్చి చూడవలసిన సినిమా, చాలా ఇన్స్పిరేషన్గా తీసుకోవాల్సిన సినిమా ఇది. థ్యాంక్ యూ.